ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని వాగ్దానం ఇచ్చిన మాట తప్పని దేవా, మీ సన్నిధానంలో నిలబడి ప్రార్థించుచుండగా నా ప్రార్థన ఆలకించే దేవుడవు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో కనిపించని ఉచ్చులు, సాతాను కల్పించే ఉరులు ఎంత ఎక్కువగా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ సాతాను ద్వారా కలిగే మోసం, నిరుత్సాహం, సందేహం, వ్యర్థమైన ఆలోచనల ద్వారా సాతాను వేసే ప్రతి ఊరిని, ప్రతి ఉచ్చులను యేసు నామములో తెంచివేస్తున్నాను. దేవా, సొంత నిర్ణయాల ద్వారా ప్రమాదం అనేది ఎవరి దగ్గరకు రాకుండా మీ చేయి వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే పరిశీలించి మీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, సాతాను దుష్టుల మోసపూరిత మార్గాలను గుర్తించగలిగే జ్ఞానాన్ని, కృపను మీ ప్రజలమైన మాకు మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడే, రక్షించే దేవా, వ్యాధి అనే తెగులు చేత నశింపచేయాలని వేటగాని వలె సాతాను ఎవరి జీవితాలలో ఉరిని, ఉచ్చును వేస్తూ వచ్చిందో, ప్రయత్నిస్తూ వస్తుందో వారందరినీ రక్షించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, నాశనకరమైన తెగులు నుండి మీ ప్రజలైన ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాశనకరమైన తెగులు అది శరీర వ్యాధి రూపంలోనైనా, భయం రూపంలోనైనా, ఇంటిని కుట్టివేసే సమస్యల రూపంలోనైనా, ఆత్మీయంగా బలహీనపరిచే కలవరముల రూపంలోనైనా, వాటన్నిటి నుండి మీ రక్షణ కవచంతో మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనసులో కలిగే ఆందోళన, కలవరాలు తెగులులా పెరగకుండా మీ శాంతితో వారి హృదయాన్ని నింపండి. మేము చూడలేని సాతాను వేసిన ఉరులను, ఉచ్చులను మీ హస్తంతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. వేటగాడి కన్నా తెలివైన దేవా, ఉచ్చు కన్నా శక్తివంతమైన రక్షకుడా, మిమ్మల్ని ఆశ్రయించిన మేము ఎప్పటికీ నిరాశ చెందకుండానట్లు మీ కృపలో మమ్మల్ని నిలుపమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.